Hi students, welcome back to our channel. ఈ రోజు ఈ వీడియోలో 2025-2026 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి చేంజ్ అయిన సిలబస్ ప్రకారం జువాలజీ సంబంధించి సిలబస్ ఫస్ట్ ఇయర్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సిలబస్ ఏందనేది ఈ వీడియోలో చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సంబంధించిన వాటిని ఏ అయితే మీరు లైక్ చేశారో వాటిని లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు కావాల్సిన టాపిక్స్ని కామెంట్స్లో పెట్టండి, వాటి మీద వీడియోస్ అనేవి చేస్తాను, ఆల్ జువాలజీ రిలేటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చేంజెస్ చూసినట్లయితే యూనిట్ 1 కింద డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్ ఇచ్చారు. సో దీంట్లో చాప్టర్ 1 ది లివింగ్ వరల్డ్ వస్తుంది. 1.1 కింద డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, 1.2 టాక్సానమిక్ కేటగిరీస్ అనేది చెప్తున్నారు. చాప్టర్ 2 యానిమల్ కింగ్డమ్, సో బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్. టోటల్ 2 చాప్టర్స్ కింద యూనిట్ 1 అనేది ఇక్కడ వస్తుంది. యూనిట్ 2లో చాప్టర్ 3 కింద వస్తే ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్, 3.2 మాత్రం ఫ్రాగ్ ఇచ్చారు. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్లో ఫ్రాగ్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. యూనిట్ 3 కింద హ్యూమన్ ఫిజియాలజీ ఉంది. సో ఈ హ్యూమన్ ఫిజియాలజీలో చాప్టర్స్ అన్నీ ఇంతకుముందు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఫిజియాలజీ చాప్టర్స్ నీట్కి ఏదైతే హెల్ప్ అవుతాయో ఎక్సెప్ట్ డైజెషన్ మ్యాక్సిమం చాప్టర్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. అవేంటో చూద్దాం. యూనిట్ 3లో చాప్టర్ 4 బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, చాప్టర్ 5 బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, చాప్టర్ 6 excretory products and their elimination, Chapter 7 locomotion and movement, Chapter 8 neural control and coordination, Chapter 9 chemical coordination and integration. అంటే అప్ టు హార్మోన్స్ వరకు మన పాత సిలబస్లో ఉన్నటువంటివే ఫస్ట్ ఇయర్లో తెచ్చి, అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో తెచ్చి ఎన్సీఆర్టీ ప్రకారం ప్యాటర్న్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.